పునమల్లీలు వెట్టి కొండదారి వెళ్ళుతుంటే కొంటె సూపులెక్కువాయే అల్లల్లో అల్లా నీరాడి నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒల్లో పాపాయివైనావమ్మా. సో ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు కంగ్రాచులేషన్స్, లేటెస్ట్ సాంగ్ అల్లల్లో అల్లా నీరాడి చాలా హిట్ అయింది. నిన్ననే 100K వ్యూస్ అది క్రాస్ అయింది. ఏ ఊర్లో అయినా, తెలంగాణ అని కాదు భారతదేశంలో మొత్తంలో ఇదే ఉంటది. ఆడపిల్లట బయటకేయింది అంటే చాలు ఇక ముచ్చట్లు, అది అటు వేయిందట ఇది ఇటు వేయిందట. నాకు నిజంగా మధు ఇప్పటికీ ఆ విషయం తలుచుకున్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి మీద చాలా పర్సన్ అనుకున్న వాళ్ళే వెనకాల పోయి 100 మాట్లాడి, అంటే ఒక్కోరని కాదు ఉంటారు ఎంతో మంది. ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళుబోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు. ఇప్పుడు సింగర్ కి కాంపిటీషన్ ఉంటది. నాగలక్ష్మి అంటే ఇంకో సింగర్ కి పడదు, ఇంకో సింగర్ అంటే నాగలక్ష్మి ఇట్లా పడదు. నిజమే నువ్వు చెప్పింది. అవునా? పడదు. అట్లా కూడా ఉన్నారా? అయ్యో ఉంటది, ఎందుకు ఉండదు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి రాఖీ పాట అనగానే ప్రతి ఒక్కరు డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఫోన్ కొట్టేది సింగర్ నాగలక్ష్మి ఆచార్య గారు. నాగలక్ష్మికి ఎందుకు ఫోన్ వస్తుంది అని అంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా పర్సనల్గా చాలా స్పెషల్ అనమాట. ఈవిడని సింగర్ అని చెప్పాలా, యాక్టర్ అని పరిచయం చేయాలా, యాంకర్ అని పరిచయం చేయాలా, లేదంటే ఇంకా ఒక అల్లరి పిల్ల అని పరిచయం చేయాలా, చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి. అన్నింటికంటే మెయిన్ మా వదిన. సో సింగర్ నాగలక్ష్మి ఆచార్య గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వదిన గారు, నమస్తే. నమస్తే. ఈ ఇంటర్వ్యూ మొత్తం మనం వదిన మరదలు అలానే చేద్దాం, అలానే కంటిన్యూ అవుదాం. అంటే జనాలకు డౌట్ రావచ్చు వదిన ఎందుకు అనేది ఫస్ట్ చెప్పు. సో వదిన ఎట్లా ఏంటి అనేది మేము E96 సంతోష్ అన్న దగ్గర రాఖీ సాంగ్ చేసామన్నమాట. అందులో జోగ్ల వెంకటేష్ అన్నకి తన వైఫ్ క్యారెక్టర్ చేశారు, నేనేమో చెల్లెల్ క్యారెక్టర్ చేశాను. అలా మా ఇద్దరి బంధం స్టార్ట్ అయింది వదిన మరదల. యాక్చువల్లీ అక్కడ రీల్, ఇక్కడ రియల్. సో అలా స్టార్ట్ అయింది. 7 months పరిచయం. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక మా సైడ్ నుండి, అంటే కరీంనగర్ సైడ్ నుండి ఒక మంచి అమ్మాయిని కలవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నావు? బాగున్నా. ఎట్లు? నువ్వు కూడా మంచిగా ఉన్నావు. నేను మంచిగా ఉన్నా. కొంచెం నేను వెయిట్ పెరిగినా, నువ్వు కొంచెం వెయిట్ తగ్గినా. అయితే నువ్వు అట్లనే ఉన్నావు, నేను కొంచెం తగ్గినా. బట్ సీక్రెట్స్ ఏంటనే చెప్పట్లేదు. సీక్రెట్ ఏం లేదురా, నేను ఊరికేనే అంటే ఈవినింగ్ 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేసేదాన్ని. చాలా మందికి చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. సాయంత్రం 6 గంటల వరకు నా డిన్నర్ అయిపోయేది. ఓకే. అందులో కూడా కొంచెం రైస్, ఎక్కువ కర్రీ అట్లా తినేదాన్ని. తర్వాత పొద్దున టిఫిన్ ఏమి ఉండదు, నో టిఫిన్ బంద్. ఇంకా పొద్దున 11 వరకు రైస్, మళ్ళీ ఈవినింగ్ 6కి రైస్, అంతే. ఇంకా ఓకే. టీ మినిమం రోజుకు ఒక 10 సార్లు. అంటే చాయ్ తాగేదాన్ని, కానీ 2 times రైస్. టిఫిన్ బంద్ అయింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు కంగ్రాచులేషన్స్, లేటెస్ట్ సాంగ్ అల్లల్లో అల్లా నీరాడి చాలా హిట్ అయింది. నిన్ననే 100K వ్యూస్ అది క్రాస్ అయింది. అవును. అందులో నువ్వు ఉండడం కూడా లుక్ చాలా బాగుంది. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే, ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ అవన్నీ చేసావు కదా, అరే ఈమె హీరోయిన్ మెటీరియల్ కదా, ఈమెన్ ఎందుకు రా తీసుకొచ్చి అసలు మంచిగా చూపించట్లేరు, ఈమెన్ మంచిగా వాడుకోవట్లేదు ఏంట్రా అనిపించింది. ఒక్కసారి ఆ సాంగ్ గురించి వాటి డీటెయిల్స్ అన్ని. ఈ పాట నేను ఒక ఛానల్లో యాంకర్గా చేసినప్పుడు శంకర్ అన్నాను కన్నా నా ఇంటర్వ్యూకి వచ్చారనమాట. నేను అప్పుడు యాంకర్ని, అన్న అప్పుడు పార్టిసిపేటర్ అనమాట ఆ ప్రోగ్రామ్కి, లైవ్ ప్రోగ్రామ్ అది. ఓకే. సో ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అన్న ట్యూన్ భలే ఉందన్న, నాకు కావాలి ఈ పాట, నేను ఎప్పటికైనా నేను చేసుకుంటా, ఇంకా 10 ఏళ్ళ తర్వాత అయినా అని. దగ్గర ఒక 3.5 years అట్లా అవుతుంది ఆ పాట తీసుకొని. అయినా తీసుకొని ఆ పాట శ్రీరాముల మహేందర్ మా సిరిసిల్ల మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయనకి ఇచ్చి మ్యూజిక్ చేపించి
దీనికి లిరిక్స్ మా నాగరాజ్ మామతో రాపించిన అనమాట నేను. మామ ప్లీజ్ రాసి ఇవ్వవా ప్లీజ్ అని అడిగితే మామ రాసిచ్చిండు. ఆ పాట నేను వాడి నేనే యాక్టింగ్ చేసిన. నువ్వు అన్నావు కదా ముద్దుగా చూపించిర్రు నిన్ను అని మా శంకర్ అన్న, డిఓపి శంకర్ చిర్రా అన్న. దాని తర్వాత దీనికి డైరెక్టర్ సుమన్ అన్న చేసిర్రు, అశోక్ భోగి అన్న ఎడిటింగ్. నిజంగా అంటే చూపించడం చాలా బాగా చూపించారు. ఇప్పటికి నువ్వు దగ్గర దగ్గర ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు? నేను 700 పాటలు పాడి ఉంటా. యాక్టింగ్ చేసుంటే ఒక 150 పాటలు. 150 చేసావు. కానీ వాటన్నింటికన్నా కూడా ఈ లుక్, ఆ డ్రెస్ అందంగా కనిపించింది కదా, చాలా అందంగా కనిపించావు. నిజంగా నేను అదే అనుకున్నా అనమాట. అరే హీరోయిన్ మెటీరియల్ కదా తిను, ఎందుకు తినని ఇంత కరెక్ట్ గా వాడుకోవట్లేదు, ఒక మూల నెడుతున్నారు ఏంటి? ఎవరు పెట్టలేరు నన్ను, నేనే కావాలని పక్కకు జరిగిన. ఎందుకు? సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే అంత లేదా? ఇష్టమే నాకు, పాటలైనా ఇష్టమే నాకు, యాక్టింగ్ చేయడం ఇంక ఇష్టం పాడడం కన్నా. కానీ నాకెందుకో సెంటిమెంటల్ పాటలు అంటే బాగా ఇష్టం. అవును, అది తెలుసు నాకు, పర్సనల్ గా తెలుసు. ఇది నా ఛానల్ కాబట్టి ఏదో కొంచెం స్వార్థంగా ఉంటాం కదండి ఎవరైనా కానీ. అట్లా నేను నా ఛానల్ కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఆ అవుట్ఫిట్ ని రెడీ చేసుకొని, దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా రెడీ చేసుకొని, దానికి సంబంధించిన లుక్ అంతా రెడీ చేసుకొని, నేనే దానికి కర్త కర్మ క్రియ అన్నట్టు దానికి మూలం నేనే అన్నమాట. ఆ లుక్ కి అర్థమైంది. బాగా నచ్చింది అందరికి ఆ పాట. సో విన్న వాళ్ళైనా ఇప్పటికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ పాటలు పెట్టినా కూడా కనీసం ఒక 10K వ్యూస్ కూడా పోవట్లేదు. నా పాట 100K వ్యూస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ జనాలందరికీ, నా ప్రియతమ అభిమానులకి. నార్మల్ గా మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు కూడా డీజే వర్షన్స్ కానీ డాన్స్ వి కానీ కొంచెం ఈ ఏవైతే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల కొంచెం ప్లస్ అయ్యి హిట్ అవుతాయి, తొందరగా హిట్ అవుతాయి. మన సెంటిమెంటల్ సాంగ్స్ కి వచ్చేసరికి మనసుకు దగ్గర ఉండే సాంగ్స్ కి వ్యూవర్షిప్ కొంచెం తక్కువ ఉన్నా, ఇష్టపడే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది. నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పిన. ఆవిడ నన్ను అడిగితే మీరు ఎందుకని ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎందుకు చూస్ చేసుకుంటారు, రాఖీ పాటలలో ఎక్కువ కనిపిస్తారు, సెంటిమెంటల్ పాటలలో మీరు ఎక్కువ కనిపిస్తారు, మీ ఏజ్ చాలా చిన్నది కానీ మీరు పెద్ద ఆవిడలాగా ఎందుకు, పిల్లలకు తల్లిలాగా ఎందుకు యాక్టింగ్ చేస్తారు అని అడిగారు. అడిగితే నేను అన్నా, డీజే పాటలు మధు నువ్వు చూడు, డీజే పాటలు చేసుకున్నాం అనుకో మనం, ఎక్కడనో తాగిన కాన్నో ఊగిన కాన్నో పెట్టుకొని దాన్ని వింటారు, చక్కగా పోయి పండుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. డాన్స్ వర్షన్స్ చూస్తే మనం చేసే సెంటిమెంటల్ పాటలు, భక్తి పాటలు జనాలకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను దచ్చన్న వారింట్లో అనే ఒక పాట చేసిన, ఇప్పటికి జనాలకు దచ్చన్న వారింట్లో పాట అని అంటే నాగలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ గుర్తుకొస్తాయి కొంతమంది ఆడవాళ్ళకి. దాని తర్వాత పురుడు పోసే దిక్కే లేదు అని ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఒక పాట చేసిన నేను. ఆ పాటకు జనాలు పిచ్చి జనాలు కనెక్ట్ అయిపోయినారు. మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళ సెల్లి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తర్వాత ఊర్లలో ఉండి బాబుని సాదుకోలేక వాళ్ళకి వెళ్ళిపోలేక కష్టాలు పడిన వాళ్ళు చాలా మంది. నాకు ఇప్పటికి నేను గునుక ముత్యాల కుత్యాల అని ఒక సాంగ్ చేసిన. ఆ పాటకు కింద కామెంట్లు వరుసగా ఇలాంటి పాటలు నాగలక్ష్మి అక్క తప్ప ఎవరు చేయలేరు, ఇలాంటి పాటలల్లో ఆమె తోపు అట్లా ఇట్లా అని పొగుడుతూ ఉంటారు. కానీ నాకు ఒక్కటే, నేను తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా భావిస్తారు. సో నేను దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. అండ్ నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పిన 100 మిలియన్లు 200 మిలియన్లు వస్తేనే హిట్ కాదండి. ఒక మనిషి మనసుని గెలుచుకోవడం అనేది అది నాకు చాలా చాలా హ్యాపీ. నిజంగా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సాంగ్స్ అన్ని కూడా ఎవరైతే అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా టక్కున వాళ్ళని వాళ్ళు అక్కడ ఊహించుకోగలుగుతారు, చూసుకోగలుగుతారు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా సాంగ్ మొత్తంలో ఉన్న చిన్న 1 సెకండ్ వీడియో క్లిప్ అయినా సరే కనెక్ట్ అవుతుంది వాళ్ళకి కంపల్సరీ. నేను అదే చూసా దచ్చన్న వారింట్లో అది సాంగ్ చూసినప్పుడు కూడా. నిజమే కదా, బయట ఇలాంటివి జరుగుతుంది. లాస్ట్ కి ఆ సూసైడ్ చేసుకోవడం అయినా అదైనా కూడా నిజంగా చాలా మంది అమ్మాయిలు అది ఫేస్ చేస్తుంది కూడా. లైక్ అంటే నువ్వు చూస్ చేసుకునే ఆ వే ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఇప్పుడున్న, అంటే కొంతమంది అని అందరినీ అనట్లేదు, కొంతమంది ఎవరైతే యాక్టర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు కానీ రావాలి, 1 నైట్ స్టార్ అయిపోవాలి, 1 డేలోనే నేను హిట్ కొట్టాలి, తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా రావాలని మర్చిపోతాం, వాళ్ళని గుర్తుపెట్టుకోము. ఆ సాంగ్ ఉన్నంతసేపు, ఇన్స్టాలో రీల్ వైరల్ అవుతున్నంతసేపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, తర్వాత వాళ్ళని మర్చిపోతాం. కానీ నీ సాంగ్స్ వచ్చినప్పుడు
మన ఇంటి పిల్ల ఎక్కడ వచ్చినా అరే మన నాగలక్ష్మిరా, మన అక్కరా, మన చెల్లెరా అన్నట్టుగా. నిజంగా అదైతే నేను అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఇంకా ఏమంటారు, ఇలాంటి సాంగ్స్ ఇంకా 100,000 అట్లా వస్తూనే ఉండాలి, మేమందరం చూస్తూనే ఉండాలి. తప్పకుండా వాళ్ళ సపోర్ట్ ఉన్నన్ని రోజులు, సపోర్ట్ ఉన్నా లేకున్నా ఉంటది కంపల్సరీ. మనం మంచి పాటలు చేస్తే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. సో నేను నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నేను చేస్తా. ఓకే, సో ఇంటర్వ్యూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కంటే ముందు, వాయిస్ బాగాలేదు తెలుసు, సో అడుగుతున్నాను ఏమనుకోవద్దు. లేటెస్ట్ సాంగ్ పాడతారా? దచ్చన్న వారి ఇంట్లో వాడతారా? వాడతారా? సరే, 2 పాటలు వాడతా. ఇంటర్వ్యూలో మాకు ఎన్ని పాటలు ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి స్టార్ట్ చేద్దాం. అల్లల్లో అల్లనేరాడి నా ఛానల్ కోసం నేను చేసుకున్నటువంటి పాట. అట్లానే నేను ఎట్లా ఫిక్స్ అయినా అంటే నెలకు ఒక పాట రిలీజ్ అయ్యేలా ఉండాలి. అది స్టూడియో వర్షన్ అయినా పర్లేదు, అవుట్డోర్ షూట్తో అయినా పర్లేదు, అది డీజే వర్షన్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మనకంటూ ఒక మన టైం నడుస్తుందా, లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వకముందే ఎంతో కొంత దీని తరపున మనం నిలబడితే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసిన అనమాట నేను. కొడవలి సేతీల వట్టి కొప్పున మల్లేలు వెట్టి కొండదారి వెళ్ళుతుంటే కొంటె సూపులెక్కువాయే అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి, అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి. సూపర్. ఈ పాట దచ్చన్న వారింట్లో పాట. నక్క శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ సేకరణ, శ్రీకాంత్ అన్న దాని పూర్తి లిరిక్స్ రాశారు. నక్క శ్రీకాంత్ అన్న నాగలక్ష్మి కాంబినేషన్ వచ్చింది అంటే ఇంకా కళ్ళు మూసుకోవాలి, హిట్ ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ ఇద్దరికి అంటే కొంతమందికి ఉంటది కదా నార్మల్ గా, వీళ్ళ కాంబినేషన్ లో చూడగలుగుతాం. ఇప్పుడు డాన్సర్స్ అయింది అనుకో, పక్కన ఒక అమ్మాయి పక్కన ఈ అబ్బాయి అయితేనే బాగుంటది, అబ్బాయి పక్కన ఇట్లా చూస్ చేస్తాం మనం. అలానే సింగర్స్ కి వచ్చినప్పుడు కూడా వాయిస్ కాంబినేషన్స్ కలవాలి. అలా నక్క శ్రీకాంత్ అన్నది అండ్ నీది కాంబినేషన్ సూపర్ హిట్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. దచ్చన్న వారింట్లో పాట. అవును, ఒకసారి వాళ్ళమ్మ సేకరణ, అన్న రచన, లవణ్య పాట పాడింది, నేను యాక్టింగ్ చేసిన. ప్రవీణ్ కాయితోజు సార్ మ్యూజిక్ చేశారు దీనికి. దీనికి కూడా శంకర్ చిర్రా అన్న కెమెరామెనే, తర్వాత అశోక్ భోగే అన్న డైరెక్షన్ అండ్ ఎడిటింగ్. ఓకే. దచ్చన్న వారింట్లో ధనమున్నదా, నీ ధనము చూసి నన్ను దారవోసినవా, ధనము చూసి నన్ను. దచ్చన్న వారింట్లో ధనమున్నదా, నీ ధనము చూసిన గాని గుణము చూడాలే, ధనము చూసిన గాని. ఇట్లుంటది పాట. నార్మల్ గా నువ్వు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడావు కదా, దట్టు అన్ని కూడా సెంటిమెంటల్ సాంగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సాంగ్స్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ యాక్టింగ్ చేసిన కదా. నీకు ఎప్పుడన్నా పర్సనల్ గా కూర్చొని ఆలోచించినప్పుడు అనిపిస్తుంది నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అంటే? మధు, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ తరపున, లేకపోతే మా అమ్మ వాళ్ళ తరపున, మా నాన్న వాళ్ళ తరపున ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా నాకు ఫేస్ అయితే చిన్నప్పటి నుండి నేను కూడా భయపడేదాన్ని కావచ్చు. అయ్యో ఫ్యూచర్లో నా లైఫ్ ఎట్లుంటుందో, ఆల్రెడీ నేను ఇట్లా ఫేస్ చేసిన కదా అని. నేను పాటలలో తప్ప ఇంతవరకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు లైవ్లో చూడలేదు. ఓకే. చాలామంది అనగానే విన్నా, అవును ఇట్లా జరుగుతుంది. రీసెంట్గా సిరిసిల్లాలో మా ఏరియాలో, శాంతినగర్ అనే ఏరియాలో భార్యను చంపేసి భర్తే చనిపోయిండు. అంటే అనుమానం పాతరోగం అంటారు కదా, అట్లా ఆమెను చంపేసి ఆయన చనిపోయిండు. అవి లైవ్లో చూసినప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే నిజమా ఇట్లుంటారా మనుషులు ఇట్లుంటారా అంటే, ఎట్ ద సేమ్ టైం మగోళ్ళనే ఇట్లా ఎందుకుంటారు అని అంటే అనిపిస్తుంది అట్లా. అవును. తర్వాత నేను చేసే పాటలతోటైనా ఎంతో కొంత మారొచ్చు కదా. ఇప్పుడు 0.0.0.001% ఒక మనిషి అన్న మారొచ్చు. ఇప్పుడు ఒక 40 మిలియన్ వ్యూస్ ఉన్నాయి మా పాటకి. దచ్చన్న వారింట్లో 50 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. 5 కోట్ల మంది చూసిన పాటల ఒక్క పర్సన్ అయినా మారాడు ఆ పాట చూస్తే? అరే నా పెళ్ళాన్ని ఇట్లా కొట్టొద్దు, నేను వేరే దాన్ని తెచ్చుకోను, ఈ పక్కకు పెట్టుకుంటే అది ఫీల్ అవుతుంది, దాన్ని కొట్టొద్దు, దాని ఆస్తి కట్నం తీసుకురాలేదని కొట్టొద్దు అని మారరా అని. అవును. తర్వాత అటు ఈ పురుడు పోసే పాటకు అందులో ఒక మెసేజ్ ఉంటది, డబ్బులు లేక వెళ్ళిపోతే భార్య మీద అప్పిచ్చినోడు ఎవడైతే ఉంటాడో వాడు కన్నేయడము, ఒంటరి మహిళ ఉందని.
కొడుకుని ఇంట్లో పెట్టి ఆమె పనికోవడము, అట్లనైనా కొంచెం ఎంతో కొంత మెసేజ్ అయితే వెళ్తుంది కదా. అలా ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ చూస్ చేసుకుని నిజంగా అది చాలా గొప్ప నిర్ణయం. మనకి అంటే డబ్బులు సంపాదించాలి అని ఎంత ఉంటుందో అట్లీస్ట్ మన వల్ల ఒకరైనా మార్చగలం అనే, ఇప్పుడు మన గొంతుకు అంత శక్తి ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఆలోచన అందరికీ రాదు. సో నీ గురించి అందులో చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటి అక్క ఎప్పుడు ఇంటర్వ్యూ ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తుంది కదా, ఎందుకు ఫ్యామిలీ గురించి అడగట్లేదు అని చెప్పి. నాకు మొత్తం తెలుసు. ఆమెకి అమ్మ నాన్న మొత్తం 2 అక్కలు, అంటే ఈమె 3వ అమ్మాయి, 3 ఆడపిల్లలు, మొత్తం 2 అక్కలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు హ్యాపీ అంతేనా, వాళ్ళకే పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. సో తిను ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు చేసుకోవడో తెలీదు పెళ్లి, త్వరలో చేసుకున్నప్పుడు పిలుస్తుంది నన్ను. సో సత్యం గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నారు. చాలా అంటే నేను విన్నాను నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలిసింది. ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు తండ్రికి తల్లికి ఒక తెలియని ఒక బెరుకుంటది లోపల. అరే 3 ఆడపిల్లలు ఉన్నారు, అది ఎవరైనా కానీ, ఎంత ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, అది మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా కానీ ఒక బెరుకుంటది. 3 ఆడపిల్లలు ఎవరే ఒక్క చెడుదారిలో వెళ్ళినా కూడా మొత్తం తను ఇన్ని రోజులు కాపాడుకుంటున్న అంతా కూడా ఒక్కసారి కొలాప్స్ అయిపోతుంది. అలా నిజంగా అంటే నీ ఫ్యామిలీకి మీ నాన్నకి నువ్వు ఒక ధైర్యం అని, మీ నాన్నగారు అంటే నార్మల్గా నేను తెలుసుకుంటున్నప్పుడు నాగలక్ష్మి ఒక ఇంటికి అబ్బాయిలాగా కష్టపడింది, అన్నిట్లో వాళ్ళ నాన్నకి అమ్మకి తోడుంది, ఎప్పటికైనా సరే నాగలక్ష్మియే వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటుంది అని చెప్పి చాలా గొప్పగా విన్నాను అనమాట. ఒక మగాళ్ళ కష్టపడ్డావని. నిజమైన వాస్తవమేనా? మొగోన్ లెక్క కష్టపడ్డాను నేను చెప్పుకుంటే బాగుండదు, కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి అది నిజమే కావచ్చు. మరి నేను చెప్పుకుంటే బాగుండదు కదా. ఫ్యామిలీ కోసం కష్టపడ్డావా? సపోర్ట్ గా, ఫినాన్షియల్ గా, మెంటల్ గా? వాస్తవం అంటే నేను ఇప్పుడు చెప్పాలా ఆ విషయం? ఫ్యామిలీ కోసం నేను కష్టపడ్డా, ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడ్డావు అంటే మధు, ఇప్పుడు నా తర్వాత ఒక చెల్లె అయినా, నా తర్వాత ఒక తమ్ముడైనా ఉంటే నేను ఆబ్వియస్గా నా పని నేను చేసుకునేదాన్ని. నేను సంపాదించుకున్న డబ్బులు నా కోసమే ఉంచుకునేదాన్ని. నేను ఏది చేసినా నా కోసమే చేసుకునేదాన్ని. సో నాకు జ్ఞానోదయం అయింది ఎప్పుడు అని అంటే మా చిన్నక్క పెళ్ళైన తర్వాత. అప్పటి వరకు నేను జాలీగా నా లైఫ్ని నేను చాలా హ్యాపీగా లీడ్ చేసిన. ఎంత హ్యాపీగా అంటే నేను ఫైనాన్షియల్గా ఎప్పటి నుండో, నేను ఎప్పుడైతే నా ఫస్ట్ సాంగ్ వాడినప్పుడు వచ్చిన అమౌంట్ 200. అప్పటి నుండి కూడా నేను వాటిని నా ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేసిన. నేను పెట్టుకునే ఖర్చు ఏంది, నాకు బట్టలకు, నాకు సంబంధించిన జ్యువెలరీకి, నాకు సంబంధించిన నా బండి పెట్రోల్కు, దానికి సంబంధించినవి ఉంటాయి. లేదా నా పాటకి ఏదన్నా, నా ఛానల్ కోసం చేసుకునేది ఏదన్నా ఉంటే దానికి సంబంధించి ప్రొడ్యూస్ చేసుకోవడమా, ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తినిపించడమా, ఏదో ఒకటి. ఇంకా నా ఖర్చుల మట్టుకు నాకు ఉంటాయి. మిగిలిన డబ్బులు నేను ఏం చేసుకుంటాను నువ్వు చెప్పు? నేను అబ్బాయినా దాచిపెట్టుకొని రేపు వచ్చే పెళ్ళానికి ఇచ్చేదాన్ని అయితే కాదు కదా. నన్ను ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాడే పెడతాడు కదా నాకు ఫుడ్ పోతే మాత్రం. సో నేను ఫైనాన్షియల్గానైతే నేను 200 సంపాదించినప్పటి నుండి ఉన్నా మా ఫ్యామిలీకి సపోర్ట్గా. మెంటల్గా నేను ఎప్పటి నుండి సపోర్ట్గా ఉన్నా అంటే రీసెంట్గా మా చిన్నక్క పెళ్ళైనప్పటి నుండి. మా పెద్దక్క పెళ్ళైనప్పుడు నేను చిన్నపిల్లని మీన్స్ అంత తెలియదు నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు మా పెద్దక్క పెళ్ళయింది. 16 or 15 ఉన్నప్పుడు. ఆ టైంలో ఏం తెలుస్తుంది, నా 10th అయిపోయింది, 10th అయిపోయింది అంతే. 10th అయిపోయినాక పెద్దక్క పెళ్ళయింది. అప్పుడెప్పుడే స్టార్ట్ అవుతుంది లైఫ్. 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు సాంగ్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏం తెలియలేదు, ఆమె పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయింది, పెళ్ళి అవుతుంది కదా వెళ్ళిపోతుంది కదా అనుకున్నా. నేను మా ప్రీతి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత చూడు అబ్బా మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయినా అంటే మధు, మా అక్కతో ఉన్న బాండో మరి మా వాళ్ళని నిజంగా నా పెళ్ళైనాక కూడా నేను అట్లా వదిలేసి వెళ్ళిపోవాలా వీళ్ళని అన్న అది తట్టుకోలేకపోయినా నేను ఇప్పటికి కూడా. అంటే ఆమె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా ఇప్పుడు? తను హ్యాపీగా ఉంటుంది, ఆబ్వియస్గా తను హ్యాపీగా ఉంటుంది, అందరం హ్యాపీగా ఉంటాము. కానీ నాకెందుకో లోపల తట్టుకోలేకపోతున్నా. నేను రేపటి నుండి ఇక్కడ ఉండదు. సరే తను ఎప్పుడు హాస్టల్లోనే ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది. తను ఇంటికి అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వచ్చిపోతుంది. వీళ్ళు అట్లనే చూస్తున్నారు ఆమెను, కానీ నేను చూడలేకపోతున్నా. బాండ్ ఎక్కడున్నావు అంటే మా ఇంటికాడ ఉన్నా అంటుంది ఆమె.
ఒరిని మీళ్ళు ఎక్కడ ఒక్కని పెళ్లి అనే ఒక్క చిన్న విషయము మనిషిని ఇట్లా యూటర్న్ నింపేస్తుందా అనేది అర్థం కాదు. ఇంకా అనేది స్టార్ట్ అయిపోతుందా అట్లా కొంచెం అది నేను దానివల్ల కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినా మళ్ళీ కవర్ అయినా, ప్లస్ మా వాళ్ళకు కొంచెం మెంటల్గా సపోర్ట్గా ఉంటున్నా. నేనున్నా కదా మీకెందుకు నేనున్నా కదా అని ఇట్లా ప్రతిసారి రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకొని అయ్యో ప్లీజ్ నాకు అట్లా గుర్తు చేయకు. 2 years 3 years తర్వాత ఏమో అప్పటి వరకు ఇంటికే వచ్చే అల్లుడు దొరకడేమో. దొరికితే చాలా చాలా హ్యాపీగా ఉంటాను నేను. నా అంత హ్యాపీ ఎవరు ఉండరు ఇంకా. ఓకే, అంటే అట్లయినా ఎవరు ఒప్పుకోరు కదా మధు, మా పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి కదా. అవును, నువ్వు ఆడపిల్లవి ఆడకే వెళ్ళిపోవాలి, ఆడపిల్లవి కాబట్టి ఉండాలి, ఇక్కడ ఉండొద్దు అంటే. సరే నేను కూడా కవర్ అవుతలే అప్పటి వరకు, కవర్ చేసుకోలేనా అప్పటి వరకు, నాకు కూడా సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. అట్లా మెంటల్గా కూడా సపోర్ట్గా ఉంటా నేను మా పేరెంట్స్ కి, ఆర్థికంగా సపోర్ట్గా ఉంటా, అన్నిటి పరంగా సపోర్ట్గా ఉంటా. ఓకే, సో 3rd class లో స్టార్ట్ అయిన జర్నీ వాయమ్మో ఈమె నా జీవిత చరిత్ర చదివినట్టుంది. అంతేనా? 3rd class లో అమ్మ పాటతో స్టార్ట్ అయిందా జర్నీ? ఒక్కసారి ఆ సాంగ్ నిజంగా నీ వాయిస్ తో ఆ సాంగ్ చాలా బాగుంది కానీ ఇప్పుడు నా గొంతు పర్లేదు, నా కోసం పాడేసి. ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్స్ చూస్తే ఈ పిల్ల గొంతు ఇంతే కావచ్చు అనుకుని అవకాశాలు ఇవ్వరు. ప్రొడ్యూసర్స్ గారు మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆవిడ వాయిస్ బాగాలేదు, అంటే కొంచెం కోల్డ్ అయింది, దట్టు హైదరాబాద్కి వచ్చింది కాబట్టి వాటర్ చేంజ్ ఉంటుంది, ఇంకా కొంచెం చేంజ్ అయింది అంతే. కానీ వాయిస్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పాటలు ఇంతకు ముందు యూట్యూబ్ లో ఉన్నాయి, తర్వాత కూడా వినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒల్లో పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినిగా అమ్మా, రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి అనిలాలి పాడినా, బూవ పెట్టినను బుజ్జగించిన, చేయి పట్టుకొని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నీ కాగలనా. సూపర్. సో నార్మల్ గా చాలా మందిని ఈ సీట్ లో కూర్చున్న వాళ్ళని నీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు, ఫేవరెట్ హీరో ఎవరు, లైక్ అట్లా అడిగినా నిన్ను కూడా అడిగితే నాకు ఆన్సర్ కూడా ఏంటి తెలుసా అంటే, సత్యం సార్, మా నాన్నగారు మా హీరో. మా నాన్న నాకు ఫేవరెట్ పర్సన్, నాకు ఇష్టమైన హీరో విజయ్ సేతుపతి గారు. అవును, ఎందుకు? నేను అంటే ఎప్పటి నుండో అయ్యో నేను బ్లష్ అవుతా అండి ఆయన పేరు అర్థమైతే. ఎందుకు అంటే యాక్టింగ్ ఇష్టం, బాగా యాక్టింగ్ ఇష్టం, ఆయన ఫుడ్ తినే విధానం ఇష్టం, భలే తింటాడు అసలు. అబ్బా, కొంతమంది అడుగుతారు గాలి పీల్చుకోవడం ఇష్టం, అట్లా నీకు ఫుడ్ తినడం ఇష్టం అన్నమాట. ఆయన సినిమాల్లో ఫేవరెట్ సినిమా ఏంటి నీకు, బాగా నచ్చింది? ఉప్పెన, విక్రమ్. సారీ విక్రమ్ లో లేడు ఆయన, విక్రమ్ లో ఉన్నాడా? విక్రమ్ లో లేడు. ఉప్పెన సినిమా ఇష్టం. పిజ్జా 2 రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది కదా, తెలుసు, విడుదల చూడలేను ఇంకా. అది కాదు, అంతకు ముందు ఒకటి హిట్ అయింది కదా, చెత్త డబ్బా గురించి. లక్ష్మి సార్, లక్ష్మి, అది కూడా భలే ఇష్టం. అంతే. ఆ సినిమాలో ఇంకా చాలా ఉంటది. అంటే నార్మల్ గా మనం మాట్లాడుకుంటాం కదా, హీరో హీరోయిన్ అంటేనే అందంగా ఉండాలా, పర్సనాలిటీ ఉండాలి, అట్లేం లేదు. మరి అట్లా అంటే నాకు ఐశ్వర్య రాజేష్ గారు అంటే భలే ఇష్టం. కొంతమంది ఉంటారన్నమాట, అందము అవి ఇవి కాదు, వాళ్ళని చూడడమే ఇష్టంగా ఉంటది, స్క్రీన్ పైన వాళ్ళు కనిపిస్తే చాలు. అట్లాంటి హీరోల్లో విజయ్ సేతుపతి గారు నంబర్ 1. ఆయన యాక్టింగ్ తోనే అందరిని ఇలా లాక్కుంటాడు. అంతే, లాక్కున్నా నన్ను కూడా వెళ్ళిపోయింది. హీరోయిన్ నాకు ఐశ్వర్య రాజేష్ గారు ఇష్టం, కౌసల్య కృష్ణమూర్తి. క్రేజీ సినిమా, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం కదా అసలు. అదొక మ్యూజిక్ వస్తుంది, టీరీ అని ఏడిస్తారు ఎవరైనా. నేను ఫస్ట్ ఉంటాను. లాస్ట్ సీన్ ఉంటుంది చూడు, వాళ్ళ ఇల్లు లాక్కున్నా. కాదు నాన్న, నన్ను ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు, నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు నాన్న అంటే చూడదు, భలే ఉంటది. ఓకే, సో అలా హీరో హీరోయిన్లు అంటే కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యో ఇష్టమే. ఓకే, అంటే నేను ఫస్ట్ నాన్న పేరు చెప్తావేమో అనుకున్నా, అందుకే అడగద్దేమో అనుకున్నా. నాన్న ఇష్టం, యాజ్ ఎ పర్సన్ ఇష్టం. ఆయన నాకు ఇష్టం కాదు, ఆయన నేను ఒకటే. అది అన్ని ఇంటర్వ్యూస్ చూసిన నేను నార్మల్ గా చాలా వరకు ఎక్కువ నాన్న గురించి, అక్కల గురించి, వీళ్ళ గురించి ఉంటా. అమ్మ గురించి
అమ్మ బంగారం, మా అమ్మ బంగారం. ఎలా ఉంటది చాలా సపోర్టివ్ పర్సన్. అవునా? నేను ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నీకు పాటలు అవసరమా, ఎందుకు, చదువుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అని మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని ఒకటి షేర్ చేసుకున్నావు కదా, ఏంటి దాని గురించి? ఇప్పుడు మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న ఒక సంప్రదాయం ఏంటంటే మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ వాడు అడక్క తినేటోడు కానీ లేకపోతే పెద్ద బంగ్లాలలో ఉండి పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఎట్లా అంటే ఆడపిల్ల అంటే చదువుకోవాలి డిగ్రీ దాకా, దాని తర్వాత ఒకవేళ జాబ్ ఇష్టం ఉంటే చెయ్యాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా గ్రేట్ ఇప్పుడున్న జనరేషన్లో, 2000 జనరేషన్లో. దానికంటే ముందు నాకు తెలియదు కానీ చదువుకోవాలి, నా బిడ్డ ఏది చదువుతా అంటే అది నేను చదివిపిస్తా, నా బిడ్డ ఒకవేళ ప్రేమించింది అని అంటే నేను పెళ్లి చేస్తా, నా పరువు అయినా పర్లేదు అని అనుకునే పేరెంట్స్ ఉన్నారు. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఏం అనలే, నువ్వు చదువుకో, నువ్వు అట్లా ఇట్లా అని. కానీ నాకు పర్సనల్గా ఇప్పుడు నేను చాలా లో క్లాస్ స్టూడెంట్ని నేను పాస్ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ అనమాట. 30 మార్కులు వస్తే నేను పాస్ అన్నట్టుగా చదివేదాన్ని. స్కూల్కి పోయే ముందే పొద్దున హోంవర్క్ వేసుకునేదాన్ని, పొద్దున పోయే ముందు. అట్లాంటి స్టూడెంట్ నేను. అర్థమైంది. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏదో పెద్ద స్థాయిలో అవుతారు అని చెప్పేటోళ్ళు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ మీమ్స్ లలో కూడా ఇప్పుడు చూస్తున్నా కొత్తగా. అంత ఉండేదంతా లాస్ట్ బెంచ్ ఉంటది అని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న కళాకారులు అవుతారు అన్నట్టు. సో నేను ఇదైనా నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఏమో ఇప్పుడు తను లా చదువుతుంది, ప్లస్ తను ఒక బ్యూటిషియన్, మంచి. సో అట్లా అన్నమాట. నాకు ఇష్టం పాటలు పాడడం అంటే. సో మా వాళ్ళని అడిగినా కూడా నీ ఇష్టం ఉన్నది చేబిడ్డ, నువ్వు పాటలు పాడతావా పాడు, నువ్వు చదువుకుంటా అంటే మేము చదివిపిస్తాం, నువ్వు పాడతా అంటే మేము పాడిపిస్తాం, నీ ఇష్టాన్ని మేము కాదనం అనే పేరెంట్స్ నాకు ఉన్నది. నిజంగా సపోర్ట్ దొరకడం కూడా చాలా అదృష్టం. కొంతమంది ఇప్పుడు మన సైడ్ చూడు తెలంగాణలో అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి కదా, ఇదేందో పాటలు పాడుతుందంట, అయ్యో ఊర్లలో ఉంది మధు, ఉంది ఊర్లలో ఉంది, కొంచెం లేట్ గా వచ్చినా కూడా ఎక్కడ పోయిందోలే, ఎక్కడ తిరిగిందో. ఈ ఊర్లల్లో అని కాదు, మా ఊర్లో కూడా ఉంది, సిరిసిల్లాలో కూడా ఉంది. ఏ ఊర్లో అయినా, తెలంగాణ అని కాదు, భారతదేశంలో మొత్తంలో ఇదే ఉంటది. ఆడపిల్లట బయటకేయింది అంటే చాలు ఇక ముచ్చట్లు, అంతే. అది అటు వేయిందట, ఇది ఇటు వేయిందట, అదే ఏదన్నా అవార్డు గానీ ఇంకేదన్నా ఆ పిల్ల సాధిస్తుంది మాకు తెలుసులే, ముందే తెలుసు ఆ పిల్లకి ఫుల్ టాలెంట్ ఉందని, మేమే ఎంకరేజ్ చేసి అంటారు. అట్లనే అంటారు, అట్లనే అదంతా కామన్ కదా. నిజంగా ఇది అందరూ ఇట్లా వినాలంటారు, ఇట్లా వదిలేయాలంటారు. ఓకే, అంతే. నువ్వు ఎప్పుడన్నా పర్సనల్ గా ఈ కమెంట్స్ గురించి కానీ ఇట్లాంటి మాటల గురించి కానీ ఇన్ని సంవత్సరాల నీ కెరియర్ లో బాధపడ్డ క్షణం ఉందా? ఏదన్నా ఉందా? అంటే ఒక పర్సనల్ ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నా, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. చెప్పొద్దు అనుకొని ఫిక్స్ అయినా, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నా. నేను పాటలు కొత్తగా పాడుతున్న టైంలో 1.5 year అట్లా అవుతుంది ఇంకా నేను పాటల జర్నీ స్టార్ట్ చేసి. సో పలానా ఊరికి నేను షూటింగ్ కోసం అని వెళ్ళిన. షూటింగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళ రూమ్లో నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో మేము పడుకున్నాం నైట్కి, మేమిద్దరం. నాకు ఒక నైట్ ఎర్లీ మార్నింగ్ 11 కాదు, ఎర్లీ మార్నింగ్ 4 నుండి నాకు ఇక్కడ స్టార్ట్ అయింది పెయిన్, కడుపులో, పొత్తి కడుపులో రైట్ సైడ్ బాగా పెయిన్ స్టార్ట్ అయింది. అరే ఇంత పెయిన్ అవుతుంది, నేను ఏమైనా యూరిన్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా నాకు నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉందా అని నేను 10 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్లో పోవడం అలా కూర్చోవడం రావడం ఏం లేదు, ఇంత నార్మల్గా జరుగుతుంది. కానీ పెయిన్ పోతలేదు. మా అన్నయ్యని పిలిచిన, అన్న ఇట్లా జరుగుతుంది, లేవ్వు అని. ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని పోయిండు వెంటనే మబ్బుల 4 గంటలకు. అప్పటికే పోతే ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చిండు, యాంటీబయాటిక్ ఇచ్చిండు, కొంచెం పెయిన్ కిల్లర్ ఇచ్చిండు, టాబ్లెట్లు వేసుకోమన్నాడు, బాగా వాటర్ తాగమన్నాడు. ఏమైంది, 6 అవుతుంది, తగ్గుతలేదు. మళ్ళీ పోయినాం ఆర్ఎంపీ దగ్గరికి, మళ్ళీ సూది ఇచ్చిండు, తగ్గుతలేదు. అక్కడ లోకల్లో పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళినాం. పోయిన తర్వాత ఆయన అన్ని స్కానింగ్లు చేసి పాపకి స్టోన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, కిడ్నీ స్టోన్స్ స్టార్ట్ అయినాయి, ఆపరేషన్ చేసి తీసేయాలంటాడు. అంటే మా అన్నయ్య ఉండి, సార్ ఆ పిల్ల చిన్నపిల్ల సార్, ఆమెకేం ఆపరేషన్ చేస్తారు, మెడిసిన్ తోటి కవర్ చేద్దాంలేండి అని అంటే, అప్పటి మందం ఏదో
రూపీస్ ఉండదా మెడిసిన్. అదంతా చేసి దగ్గర దగ్గర ఒక 11,000 బిల్ వేసి ఇచ్చిండు. మా అన్నయ్యనే అదంతా పే చేసుకుని చూసుకున్నాడు అదంతా. మా నాన్న వాళ్ళకు మార్నింగ్ 11 o'clockకి ఫోన్ చేసిర్రు, ఏమైంది లేవ్వలేవ్వా వస్తలేవ్వా ఇంటికి, లేట్ అయిపోయింది నైట్ అన్నయ్య దగ్గర ఉంటున్నా అని చెప్పిన. తను నా ఫ్రెండ్ కూడా నాతోటే ఉంది డే అంతా, ఆ అమ్మాయి కూడా. సో ఆ అమ్మాయి కూడా టెన్షన్ పడుతుంది, అయ్యో అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పడం, హాస్పిటల్లో అడ్మిట్ అయినామంటే చిన్నపిల్లలు భయపడతారు కదా ఎవరైనా. సో అన్నయ్యతో మాట్లాడిపించిన, బాబాయ్ ఇట్లా జ్వరం వచ్చింది హాస్పిటల్ ఉంది ఏం పర్వాలేదు అట్లా ఇట్లా అని. కట్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంది అని అంటే, ఇది నేను చెప్పొచ్చో చెప్పొద్దో కానీ నేను చెప్తున్నా, జనాలు దీన్ని ఎట్లనన్నా తీసుకొని, నా పేరెంట్స్కి కూడా ఇంతవరకు చెప్పలేదు నేను. కట్ చేస్తే మన దాంట్లో ఫోక్ దాంట్లో తెలిసిన విషయం ఏంది అని అంటే, నా తీపించుకోవడానికి వెళ్ళిందంట హాస్పిటల్కి మార్నింగ్ అని. గంట ఎర్లీ మార్నింగ్ పోయి తీపించుకోవాల్సి. నేను 17 years అమ్మాయిని. అయ్యో నాకు నిజంగా మధు ఇప్పటికీ ఆ విషయం తలుచుకున్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి మీద నెగటివ్ చేయడం అనేది ఇట్లా ఇంచు పని. అవును, ఇంచ్ అంటే ఇంచు పని. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా, నరం లేని నాలుక 100 రకాలుగా మాట్లాడుతుంది అన్నట్టు 100 రకాలుగా మాట్లాడతారా. ఆ అమ్మాయి వింటే ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ వింటే ఎట్లా ఫీల్ అవుతారు, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. అప్పుడు నేను ఏడ్చినంత ఇప్పుడు నేను అవన్నీ పట్టించుకోవట్లే. ఎవడన్నా ఏమన్నా మాట్లాడుకొని సావని, వాడు ఇక్కడ నా ముంగట ఎవడన్నా నా గురించి సావని, నాకు సంబంధం లేదు. ధైర్యం లేనోడే వెనక మాట్లాడతాడు, అంతేలే. నా ముంగట మాట్లాడలేనోడే వెనకాల మాట్లాడతాడు. కానీ అయితే ఆ మాట విన్నప్పుడు నేను తట్టుకోలేకపోయినా. ఇది నేను కూడా ఫేస్ చేసిన యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ ని. నేను కూడా అంటే ఆ ఏజ్ లా ఏం తెలియని అమ్మాయిని నేను పాటలు పాడాలి, ఇట్లా డబ్బులు వచ్చినాయా తీసుకుపోయి మా నాన్నకి ఇవ్వాలా, డబ్బులు వచ్చినాయా తీసుకొని మా నాన్నకి ఇవ్వాలి, డబ్బులు వచ్చినాయా తీసుకొని డాడీకి ఇవ్వాలి, లేకపోతే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టుకోవాలా, నేను బట్టలు కుట్టించుకోవాలా, నేను షూటింగ్స్కి తీసుకొని పోవాలా ఈ బట్టలు, నేను జ్యువెలరీ కొనుక్కోవాలా, ఈ చీర మీదకి ఈ కమ్మలు కొనాలా, ఈ చీర మీదకి ఈ గాజులు కొనాలా. అట్లా ఏజ్ వచ్చిన తర్వాత నాకు అప్పుడు జనాలు ఇంతేనా, వీళ్ళు ఇంతేనా, వేసిన కొడుకులు ఇట్లనే మాట్లాడుకుంటారా, ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు. రీసెంట్ గా ఫేస్ చేసిన నేను ఒకటి, నా చాలా దాన్ని ఏమంటారు ఇంకా చాలా పర్సన్ అనుకున్న వాళ్ళే వెనకాల పోయి 100 మాట్లాడారు. అంటే ఒక్కోరని కాదు, ఉంటారు ఎంతో మంది. ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళుబోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో, ఏ కుళ్ళో కుట్రాలేని రోజులెన్నాడొస్తాయో. అట్లా అన్నట్టు ఇక ఏం చేద్దాం మధు, మన లైఫ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. చెప్పినప్పుడు అంటే నాకు ఒకటి తగులుతుంది. మా మమ్మీకి క్యాన్సర్ అన్నమాట, చనిపోయారు, ఇప్పుడు లేరు. నేను అమ్మతోని నేను అసలు హైదరాబాద్ అంటే తెలియదు, అసలు హైదరాబాద్ అంటే ఒక పెద్ద భయం నాకు. ఇప్పుడు అమెరికా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, వెళ్ళాలి ఎట్లా అనిపిస్తుందో, హైదరాబాద్ అంటే నాకు అప్పుడు అట్లా భయం. డిగ్రీ చదువుతున్నా ఫైనల్ ఇయర్ నేను. అమ్మకి క్యాన్సర్, అది మాకు లైఫ్ లోనే ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు. అమ్మది అయితే ఇంకా అది ఫేస్ చేయడం అదంతా కూడా. ఆ టైంలో చాలా రిస్క్ తోని చాలా ధైర్యం చేసి నేను హైదరాబాద్కి అమ్మని తీసుకొస్తూ ఉన్నాను అనమాట. ఆ టైంలో నాకు ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేస్తే, ఇంకా ఎవడైతే మాట్లాడారో వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాయింట్ నేను చెప్తుంటే. ఇంట్లో వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళు, వరుసకి నేను బిడ్డ అవుతా, ఓకే, అదే ఆడాళ్ళ మగాళ్ళ మీకే అర్థమవుతుంది. అమ్మ మీద ప్రేమ కంటే ఎక్కువ వాడితో తిరగడానికే ఎక్కువ ఉన్నట్టుంది, డబ్బులు తీసుకుపోయినాయి కూడా అన్ని వాడికే పెడుతున్నట్టుంది. మా అమ్మ చనిపోయింది 10 రోజులు కూడా కాలేదు, ఇంకా కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ వేసి ముచ్చట్లు పెట్టినారనమాట వాళ్ళు. నన్ను మా మమ్మీ బతుకున్నప్పుడు మా మమ్మీని నాతో పాటు ఈక్వల్గా నాకు ఒక 2 ఫ్రెండ్స్ చూసుకున్నారు. మాకు వెరీ క్రూషియల్ టైం అది. 2 సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళు చనిపోయిన తర్వాత పరామర్శించడానికి అని ఇంటికి వస్తే వాళ్ళకు నాకు లింకులు పెట్టారు. అట్లనే పెట్టి ఎందుకు వచ్చాడు వాడు, అసలు దీనికోసం రావాల్సిన అవసరం ఏముంది అంటే, ఎవడైతే ఆ మాట మాట్లాడిండో మా అమ్మ హాస్పిటల్ ఉన్న రోజు వాడు వచ్చి చూడలా. ఇంటికి వచ్చి చూసిన వాళ్ళే కానీ హాస్పిటల్కి వచ్చిన వాడు కాదు. బాగా సీరియస్ అయిన తర్వాత వచ్చారు హాస్పిటల్కి, కానీ అప్పుడు రాలేదు. నాకు ఆ టైంని ఆలోచిస్తే ఇప్పుడు ఒక్కొక్కడికి మూతి మీద ఆన్సర్ చెప్పబుద్ధి అవుతుంది, కానీ నా సక్సెసే వాళ్ళకి ఆన్సర్.
అంతకు మించి నేను ఒకవేళ ఆ రోజు నేను లేచిపోయేదాన్నే అయితే ఈ రోజు ఎందుకు ఇక్కడ ఉంటా అనే క్వశ్చన్ వాళ్ళకే ఇంకా వదిలేయాలి. ఉంటారు చాలా రకాలుగా ఫేస్ చేసిన వాళ్ళే ఎక్కువ సక్సెస్ ని చూస్తారు. ఇలాంటి ఫేస్ చేసిన వాళ్ళే వాళ్ళు వెనక్కి కూడా తిరిగి చూసుకోలేని అంత ఎత్తుకు ఎదుగుతారు. సో నిజంగా అంటే నీ సిచ్యువేషన్ చెప్తుంటే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది అనమాట. నాకు వచ్చినాయి ఇట్లానే ప్రెగ్నెన్సీ తీపిచ్చారంట, అది వాళ్ళకి తెలియాలి, ఇంకా వాళ్ళ నియత్ అది అట్లా ఉంటది వాళ్ళది కథ. ఓకే, సో ఈ ఎమోషన్ చెప్పిన కదా, సిగ్గు శరము మానం మర్యాద వాళ్ళకి ఎట్లాంటివి ఉండే ఇట్లా మాట్లాడే వాళ్ళకి కూడా ఆడకూతుర్లు ఉంటారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. అది అరే మనకు ఆడకూతురు ఉంది కదా, మనం ఎట్లా మాట్లాడాలి వీటి గురించి. నువ్వు మాట్లాడు, ఇంకేదన్నా మాట్లాడు, తిరగొద్దాను ఇంకేదన్నాను తప్పు లేదు. కానీ ఉన్నాయి చూడు, ఆ నింద పడితే ఆడపిల్ల తీసుకోలేదు, ఇంకేదన్నా తీసుకోగలుగుతుందేమో కానీ ఏదన్నా సరే ఆడపిల్లలకి ఓర్పు ఎక్కువ అంటాం కదా, అందులో ఏదైనా తీసుకోగలుగుతుంది. కానీ ఈ అమ్మ సెంటిమెంట్కి వచ్చేది అది ఒక మనం ఎంత పవిత్రంగా చూస్తామో దాని మీద ఓ రాయి కొట్టారనుకో అది చాలా గట్టిగా తగులుతుంది. సో ఆ టైప్ సిచ్యువేషన్స్ చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు నిజంగా. అది ఇంకా నువ్వు కూడా ఫేస్ చేసావు అంటున్నావు కాబట్టి ఈ రోజు అందరూ మధు, నేననే కాదు ఎవరైనా అందరు చెప్పుకోలేరు. నేను కూడా ఇన్ని రోజులు ఆగి 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 కుక్కలకు సమాధానం చెప్పాలి కదా, ఈ కుక్కలకు సమాధానం చెప్పాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు కూడా చెప్తున్నా నేను లైవ్ లో, మీరు నా గురించి 100 మాట్లాడుకోండి రబ్బాయి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా లైఫ్లో నాకు తెలుసు. నేను నా పేరెంట్స్ని ఎట్లా చూసుకుంటున్నా అన్న విషయం వాళ్ళకి తెలుసు. నేను పాటలు ఎట్లా పాడుతున్నా అన్న విషయం ప్రొడ్యూసర్లకు తెలుసు. నేను ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తున్నా అన్న విషయం నీకు తెలుసు. సంతోషం, నేను పోయిన కాడ హ్యాపీగా ఉన్నానా, నా పని నేను హ్యాపీగా చేసుకున్నానా, వచ్చిన నా పర్సనల్ విషయాలు గెలిపితే నేను ఊరుకోను. చాలా మందికి నాగలక్ష్మి గురించి అంటే చాలా వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వర్క్ చేయని వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను. తనకి 2 అక్కలు ఉన్నారు సొంతంగా, అంటే కజిన్స్ అన్నలు వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు కానీ అది నాకు తెలియదు. కానీ తను ఎవరితో అయితే వర్క్ చేస్తుందో ఆ లొకేషన్ మొత్తం కూడా, అంటే ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు చెల్లె చెల్లె, అసలు పేరు కూడా పెట్టి పిలవరు, చెల్లె అనే పిలుస్తారు. ఆమె ప్రతి ఒక్కరి నోటి నిండా అన్నానే పిలుస్తుంది. అన్న అట్లా కాదే ఇట్లనే అనే పిలుస్తుంది. వాళ్ళతో అందరికీ కూడా ఆమెకు ఆ సంబంధం అట్లే ఉంటది, అంత బాగుంటారు ఆమెతో. నిజంగా నేను అబ్జర్వ్ చేసిన కదా ఆ రోజు, ఏ ఒక్కరు కూడా అరే పేరు పెట్టి పిలిచింది లేదు. చెల్లె చెల్లె ఇట్రా, చెల్లె అటు పో అంటే ఆ బాండ్ క్రియేట్ అవ్వడం కూడా చాలా తక్కువ మందికి అదృష్టం దక్కుద్ది. చూసే పద్ధతి కొంతమందిది కూడా వేరే ఉంటుంది. అవునా, షూట్ లో డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఎవరైనా అయి ఉండొచ్చు, కెమెరా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కూడా నిన్ను చెల్లెలానే చూస్తున్నారు, వేరేలా చూడట్లేదు అంటే అర్థం చేసుకో నీ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది. సో అందులో ఉన్న వాళ్ళకి ఒకరు నీకు స్పెషల్ పర్సన్, నీకోసం ఒక ఆడియో క్లిప్ పంపించారు, సర్ప్రైజ్. సో వినిపిస్తాను, విను, గుర్తుపట్టాలి వాయిస్. అంటే నా స్పెషల్ పర్సన్ అంటే ఎందుకు గుర్తుపట్టాను? నీకు చాలా ఇష్టమైన పర్సన్. నాగలక్ష్మి, నీ అద్భుతమైన గొంతుతో ఎంతో మంది ప్రజల ఆదరణ పొందావు. సో నువ్వు మరి ఇలాంటి ఇంకెన్నో పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నువ్వు ఇలాంటి సక్సెస్లు ఎన్నో చేసుకోవాలి. నీ కష్టం ఎప్పటికైనా వృధా కాలేదురా. చిన్నప్పటి నుంచి ఇంట్లో నువ్వు ఒక కొడుకు లెక్క ఎరిగి వాళ్ళకు సపోర్ట్ గా నిలిచినావు. అక్కలకు అండ్ తర్వాత నాన్నకు అమ్మకు వాళ్ళను భుజాల మీద వేసుకొని మరి నువ్వు అన్ని బాధలు వహించుకుంటూ పాపం చాలా చూసాను నేను నీ సిచ్యువేషన్, ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు కానీ. అది ఒక కొడుకు లెక్క పనిచేసేదాన్ని వాళ్ళకు. నాకు అది చాలా అంటే చాలా ఇష్టం రా. నువ్వు నీ కష్టం ఎప్పటికైనా వృధా కాలేదు. నువ్వు ఇంకా మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఈ అన్నయ్య కోరుకుంటుంటా. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. శివన్న శివన్న గొంతు గుర్తుపడతా. సో నీకోసం నువ్వు ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నావు అని చెప్పగానే ఆడియో క్లిప్ పంపించారనమాట నీ గురించి. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ. శివన్న తోటి బాండ్ ఎట్లుంటదంటే ఎట్లా చెప్పాలి, 2 కోతులు కలిస్తే నువ్వు అలా చూసినా షూట్ లా మేము రాఖీ పాట చేసినాం. సో రాఖీ పాట చేసినప్పుడు నువ్వు చూసినావు కదా ఎట్లుంటదో, కొడతా ఉంటాడు నెత్తిగ్గుతా ఉంటాడు, ఆ సౌరం ఊడిపోతుంది అన్నా, నా సౌరం ఊడిపోతుంది అన్నా అని నేనంటా ఉంటా. నువ్వు అందుకే నీకు చాలా స్పెషల్ పర్సన్ అనింది కూడా అందుకే అన్నమాట. ఓహో థ్యాంక్ యూ శివన్న. అండ్ శివన్న ఎలక్షన్లు అప్పుడు కూడా, అప్పుడు మా సిరిసిల్ల అనే కదా ఒకటే దగ్గర అంతా.
సో శివన్ వచ్చేటోడు అనమాట అక్కడికి స్టూడియో దగ్గరికి. అంత కామెడీగా ఉంటుంది మా కన్వర్జేషన్ అంతా. ఏదో అన్నా చెల్లెళ్ళ లెక్క సీరియస్ ఉండరు. ఏయ్ నువ్వు నాడు అట్లా ఉండదు, టామ్ అండ్ జెర్రీ లెక్కనే ఉంటది, కామెడీగా ఉంటది. థ్యాంక్ యూ శివన్న. అన్న గురించి ఒక్క మాటలో నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? శివన్న మంచి సపోర్టివ్ పర్సన్. అంటే చాలా మందికి ఏమంటారు దగ్గర నుంచి చూసే వాళ్ళకే తెలుసు అంతే. మంచి మనిషి అన్నట్టు శివన్న. సో సర్ప్రైజ్ బాగుంది. చాలా మందిని అడిగాం కానీ సో ఇది ఒకటి పాసిబుల్ అయింది. నీకు చాలా మంది అన్నలు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బయట నుండి చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు క్లోజ్ గానే ఉంటారా, వీళ్ళకి ఏమంటారు మధ్యలో ఏమంటారు. ఇప్పుడు సింగర్ కి కాంపిటీషన్ ఉంటది. నాగలక్ష్మి అంటే ఇంకో సింగర్ కి పడదు, ఇంకో సింగర్ అంటే నాగలక్ష్మి, ఇట్లా పడతాయి. నిజమే నువ్వు చెప్పింది. అవునా? పడదు. అట్లా కూడా ఉన్నారా? అయ్యో ఉంటది, ఎందుకు ఉండదు. ఇప్పుడు లైన్ గా నా పాటలే హిట్ అవుతున్నాయి అంటే ఇంకా సింగర్లు కుళ్ళుకోరా నా మీద. తర్వాత లైన్ గా నీ పాటలే హిట్ అవుతున్నాయి అంటే నేను కుళ్ళుకోరా నీ మీద. మొత్తం ఈయనదే లైఫ్ నడుగు, ఈయనదే రాజ్యం నడుస్తుంది అమ్మా, ట్రెండింగ్ సింగర్ అమ్మా అంటారు. మధు ఇప్పుడు నవ్వచ్చు కానీ ఇది ఫ్యాక్ట్. అవును ఉంటది. అంటే నీ లైఫ్ లో కూడా ఉంది అయితే అది. అయ్యా అట్లే నేనెప్పుడు అనుకోలేదే వీళ్ళది హిట్ అవుతుంది వాళ్ళది హిట్. మరి నా గురించి అనుకుంటారు కావచ్చు. ఈ పిల్ల మొత్తం రాఖీ పాటలు ఉన్న పాటలు అన్ని పిల్లని 16 పాటలు నువ్వే లేకున్నాక ఎవరికమ్మా ఇంకా అక్కడ స్కోప్ ఉంది చెప్పొకసారి. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు రాఖీ మొన్న లాస్ట్ టైం 14వ తారీఖు ఏమో వచ్చింది. ఫస్ట్ కి అందరు ప్రోమో రిలీజ్ చేసామన్నారు. పోయిన మంత్ అంతా నేను బిజీగానే ఉన్నా రాఖీ పాటలతోటి. 1వ తారీఖు ప్రోమో రిలీజ్ చేసే 14 తారీఖు ఏదో డేట్ కి వచ్చింది, 7th 14 ఏదో డేట్ కి అయితే వచ్చింది. మిడ్ వీక్ లో వచ్చింది రాఖీ. మిడ్ వీక్ లో వస్తే రేపు తెల్లారి రాఖీ అనగా కూడా నాకు ఈరోజు పాటలు పంపుతున్నారు. షూట్ చేద్దాం, ఈరోజు షూట్ చేసి రేపు రిలీజ్ చేద్దాం, ఈరోజు షూట్ చేసి మేము నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాం. ఒక 5-6 పాటలు నేను మిస్ చేసుకున్నా ఈ ఇయర్. ఇంకా అంటే పోయిన ఇయర్ 2024 2025 దేవుని దయ ఉంటే దేవుడా ప్లీజ్ ఈసారి కూడా నాకే ఒక 10 పాటలు వచ్చేటట్టు చూడు. 2-3 సంవత్సరాల నుండి రాఖీ పాట అనగానే ప్రతి ఒక్కరు డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఫోన్ కొట్టేది సింగర్ నాగలక్ష్మి ఆచార్య గారు. నాగలక్ష్మికి ఎందుకు ఫోన్ వస్తుంది అని అంటే నాగలక్ష్మి తక్కువ బడ్జెట్ తీసుకుంటది ఒకటి. ఓకే. సెకండ్ న్యాచురల్ గా ఉంటది ఆమె యాక్టింగ్. ఏదో ఒక పాటకు 20,000 పెట్టాలి లేకపోతే ఒక 15,000 పెట్టి ఆర్టిస్ట్ ని పిలిపియాలన్నట్టు నాగలక్ష్మి ఎప్పుడు ఆలోచించదు. షూట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది, తర్వాత డబ్బుల గురించి అసలు క్వశ్చన్ రాదు, వేసేదాకా వెయిట్ చేస్తా. కానీ ఒక వారం రోజులు అయింది అని అంటే ఫోన్ కొడతా ఉంటా, అన్నా పైసలు ఇవ్వన్నా అన్నా అన్నా అన్నా. మళ్ళీ నాకు కూడా పని ఉంటది కదరా, డబ్బులు ఎవరికైనా ఫుడ్ ఇంపార్టెంట్ కదా. నేను కొంతమంది ఆర్టిస్ట్లను చూసింది ఏంటంటే, నేను లైవ్ లో చూసినాను, అది మాట్లాడుకున్నాం కూడా మేము, షూట్ ప్యాకప్ అనగానే పైసలు కొట్టు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అడిగినప్పుడు నీకు ఆ డైరెక్టర్ కి కానీ నీకు ఆ ప్రొడ్యూసర్ కి కానీ బాండ్ అనేది క్రియేట్ అవ్వదు. అసలు ఆ మంచితనం అనేది కనిపించదు కదా. నీ వర్క్ నువ్వు చేసుకొని వాళ్ళ మీద నమ్మకంతో, ఇప్పుడు నీ మీద నమ్మకంతో వాళ్ళు సాంగ్ ఒప్పుకున్నారు, వాళ్ళ మీద నమ్మకంతో నువ్వు ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఓ 1 డేకో 2 డేకో అన్న ఏమైందన్న పేమెంట్ ఏమైనా టైం పడుతుంది. మళ్ళీ నేను కూడా నమ్మకం లేని వాళ్ళకి ఎందుకు మధు, నువ్వు అన్నట్టు నమ్మకం లేని వాళ్ళ దగ్గర నేనేం ఆపను. ఇప్పుడు నువ్వు కొత్తగా నాకు పరిచయం, ఈ రోజే ఫోన్ చేసి అమ్మ ఒక సాంగ్ ఉంది రాఖీ సాంగ్ షూట్ చేద్దాము, కొంచెం ఈ లొకేషన్ లో షూట్ ఉంటది అని చెప్పేసి నువ్వు నన్ను పిలిచినావు. పిలిచిన తర్వాత నువ్వు అడ్వాన్స్ ఏం వేయలేదు, నేను వచ్చిన షూట్ చేసుకున్నా, పొమ్మనంటే నేను ఎందుకు పోతా. నువ్వు నాకు గత 10 రోజులుగా తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు, నీ బిహేవియర్ తెలుసు, నువ్వు మాట్లాడే విధానం తెలుసు, నువ్వు అందరితో ఎట్లుంటావు అనే విషయం తెలుసు. సో నువ్వు మంచోని అయినాక నేను ఎందుకు నేను పైసలు అడుగుతా. కొంతమంది ప్రొడ్యూసర్లను నేను ఫోర్స్ చేసిన టైమ్స్ కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఈవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే అబ్బోయి మన వారం రోజులు ఆగుతుందా అని అనుకుంటారు. నేను ఆగలే మీ దగ్గర. ఎందుకు అని అంటే మీ మీద నాకు నమ్మకం లేక. ఇప్పుడు మీరు 2వ సారి పిలిచిర్రు అనుకో, మీ మీద నాకు నమ్మకం ఉంటుంది, ఒక వారం రోజులు టైం ఉంటుంది నాకు. సూపర్ అసలు నిజంగా. ఓకే. ఈ మధ్య ఎక్కువ వేములవాడలో త్యాగరాజ స్టేటస్లలో కూడా అవే, దీని గురించి ఏంటి, ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఏంటి? నేను స్వరాలయ మ్యూజిక్ అకాడమీలో స్టూడెంట్ని. ఓకే. కర్ణాటిక్ వోకల్ నేర్చుకుంటున్నా నేను. ఓకే. సో మా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ రామేష్ శర్మ సార్ మా సిరిసిల్లాలో వేములవాడలో ఆస్థాన గాయకులు ఆయన.
ఓకే. సో ఆయన రిటైర్ అయిపోయారు, కానీ ఆయనే కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆయన అమ్మ మీరు బాగా పాడతారు కదా, రేవతి మేడం సార్ గారి స్టూడెంట్ మా మేడం గారి స్టూడెంట్స్ మేమందరం. సో మా మేడం గారి త్రూలో సార్ పరిచయం అయ్యారు మాకు. ఆ పరిచయంతో సార్ మేము కూడా పాడతాము వేములవాడ టెంపుల్లో అని అడగగానే అవకాశం ఇచ్చినారు సార్. ఓకే. అవకాశం ఇచ్చి మొన్న రీసెంట్గా జరిగిన నాద బ్రహ్మ లయ బ్రహ్మ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలలో మాకు ఒక 2 days అవకాశం వచ్చింది. సో మేమందరం మ్యూజిక్ క్లాస్ తరపున వెళ్ళి ఆయన కీర్తనలు పాడొచ్చినాం. ఏదైనా ఒక్కటి ఆయన కీర్తనల నుండి మీకు బాగా నచ్చింది? రామ రామ నీవారము గమ రామ, రామ రామ నీవారము గమ రామ సీత, రామ రామ సాధు జన ప్రేమ రారా, రామ రామ నీవారము గమ రామ సీత, రామ రామ సాధు జన ప్రేమ రారా. సూపర్. అంటే మన దగ్గర మన వేములవాడ అంటే ఇంకా మన ఇల్లు లాగా అనుకుంటాం కదా, అక్కడ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నిజంగా మనం వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, వస్తాం, కానీ అక్కడ మనకి అవకాశం రావడం నిజంగా మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నామో. మేము పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు రోజు 18th రోజు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. సో 18th రోజు ప్రియా సిస్టర్స్ వచ్చినారు, విద్వాంసులు వాళ్ళు. చెప్పలేను అసలు వాళ్ళ గురించి. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఈ కర్ణాటిక్ వోకల్ అంటే మ్యూజిక్ టచ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పరిచయం అనమాట. వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఒక టికెట్కి 10,000 పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ కాన్సర్ట్స్కి వెళ్ళాలి అని అనుకుంటే. మేము ఫ్రీగా చూసినాము, చూసినంతసేపు కళ్ళల్లో నుంచి నాకు వాటర్ వస్తూనే ఉన్నాయి మధు. అంటే పూర్వకాలంలో రాజులు, తర్వాత కృష్ణదేవరాయ కాలం అంటారు కదా, అప్పుడు ఆడవాళ్ళే 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు ఉంటారు కదా, వాళ్ళు ఇంత హైట్. నేనే పొడుగుంటా కదా, అవును, మన షూట్ లొకేషన్లా నేనే పొడుగుంటా, నా పక్కకు చేసే ఆర్టిస్టులు అబ్బాయిలు కూడా గీడికి వస్తారు నాకు. నేను వాళ్ళకి ఇక్కడికి వచ్చిన అంటే నువ్వు అర్థం చేసుకో, వాళ్ళు ఇంకా అంత హైట్, ఇట్లా ముద్దబంతి పువ్వులాగా మొహం, దేవతలను చూసినట్టే అనిపించింది అసలు వాళ్ళని చూస్తుంటే. మనసు ఎంత హాయిగా ఉందో. అంటే ఫోక్ని పక్కకి పెడితే ఒక 10 నిమిషాలు, వాళ్ళని ఒక 1 hour సేపు, నాకు 1 hour పాటు నేను మర్చిపోయినా అనుకో. నువ్వు ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత క్లాసికల్ అంటే ఇంత బాగుంటుందా అంటే ఇంట్లో ఇంకా ఇంత నేర్చుకోవచ్చు, జానపదమే అనుకున్నా నేను. ఇంక ఇల్లు కూడా ఇంత, ఇక అది చెప్పలేను ఇంకా మాటలల్లో. ఓకే, అట్లా. అంటే చాలా మందికి తిను ఫోక్ సింగర్ అని తెలుసు కదా, తిను ఫోక్ సింగర్ కంటే కూడా ముందే క్లాసికల్ సింగర్ని. అది ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ నీకు? 10th అయిపోయిన తర్వాత నేను మ్యూజిక్ డిప్లొమా చేద్దాం అనుకొని 1 year ఇంటర్ కంప్లీట్గా ఇంటర్ చెయ్యలేదు. దాని తర్వాత మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయినా, మా స్వరాలయ మ్యూజిక్ అకాడమీలో నేను అడ్మిషన్ తీసుకొని స్టార్ట్అప్ అయిపోయి, తర్వాత నాకెందుకు అందరు ఫ్రెండ్స్ చదువుతున్నారు కదా ఇంటర్ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ అయినా అనమాట. ఓకే, 10th తర్వాత స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి లైఫ్ లో స్టెప్? మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా క్లాసికల్ గా ఇంకా చేసుకోవాలనుకుంటున్నా. జానపద పాటలు ఆబ్వియస్ గా జనాలు నన్ను ఎన్ని రోజులు ఆదరిస్తే అన్ని రోజులు నేను ఇలా జానపద కళారంగంలో కొనసాగుతూనే ఉంటా. క్లాసికల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్, అది నా చాయిస్. నా చాయిస్ నా పేరెంట్స్ గౌరవిస్తారు, నేను గౌరవిస్తా, నా అక్కలు గౌరవిస్తారు, మా అక్క వాళ్ళ అత్తగారులు కూడా గౌరవిస్తారు, నా ఫ్రెండ్స్ అత్తగారు. క్లాసికల్ అంటే ఎవరైనా ఇష్టపడతారు, మరి ఫోక్ అంటే కొంచెం భయపడతారు, కానీ క్లాసికల్ అందులో ఉన్న ఫీల్ హ్యాపీనెస్ కూడా వేరు. ఈ ఎక్కువగా అది వినే వాళ్ళకే అర్థమవుతుంది, దానికి గురించి మాట్లాడే అర్హత కూడా ఉండాలి అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ లైఫ్ లో అయితే ఇంకా ఇది కంటిన్యూ, యాక్టింగ్ పైన మరి ఇంకా కొంచెం ఏమన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఆలోచన? పెళ్లికి ముందే యాక్టింగ్,
ఏం చేసిన. పెళ్లి తర్వాత ఆబ్వియస్ గా నేను అంటే ఇప్పుడు నేను నీకు చెప్పిన కదా స్టార్టింగ్ రాగానే చెప్పిన మా అక్క పెళ్లి అయిపోయిన తర్వాత ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి అని. సో నా పెళ్ళి అయిన తర్వాత కూడా కంపల్సరీ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మా పేరెంట్స్ ఇష్టం, నా ఇష్టం, తర్వాత మా అత్తగారు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, మా ఆయన ఒపీనియన్ తీసుకోవాలి, ఎన్నో ఉంటాయి, వాళ్ళ చుట్టాల ఒపీనియన్ తీసుకోవాలా. సో ప్రస్తుతానికైతే పెళ్ళి కాకముందే యాక్టింగ్, దాని తర్వాత సింగింగ్ ఆబ్వియస్ గా కంటిన్యూ అవుతుంది. యాక్టింగ్ కూడా చెప్పలేము, అదృష్టవంతురాలని అయితే నాకు అలాంటి భర్త దొరికితే, అలాంటి అత్తగారు దొరికితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెళ్లి? ఇంకో టైం పడుతుంది. 3 years లో మన నాగలక్ష్మి పెళ్లి తర్వాత. మొన్న ఒక చిన్న కామెడీ చెప్తాను నీకు. ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టినాను నేను. అందులో ఒక ఆయన నన్ను అడిగిండు, అక్క మీ పెళ్ళి ఎప్పుడు అక్క అని అన్నాడు. అందరూ అదే పెళ్ళెప్పుడు పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా. నేను ప్రతిసారి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. సో నేనేం కామెడీగా ఒక ఆన్సర్ ఏం చెప్పినానంటే, అన్న మా అక్క పెళ్లికి మొన్నటి వరకు మొన్న మా అక్క పెళ్లి అయింది కదా, ఒక 10 లక్షలు అప్పయింది, నా పెళ్లికి ఒక 20 లక్షలు కావాలి దగ్గర. సో ఇప్పుడు ఒక 30 లక్షలు నువ్వు ఇచ్చినావు అనుకో, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అని అన్నా. దానికి అందరు నవ్వుకుంటా రిప్లైలు ఇస్తా ఉన్నారు అనమాట. అట్లుంటది. ఆలోచించాలి కదా, పెళ్ళి అంటే ఖర్చు ఉంటది. మరి అన్నిటికంటే ముందు మనం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా. అవును, ఎట్లా మస్తు చెప్తుంది సామెత. అంటే యాంకరింగ్ చేస్తున్నా కదా, కొంచెం వాళ్ళతోటి మాట్లాడి సింగర్లతోటి ఇంటరాక్ట్ అయ్యి. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి అనుకుంటా కదా, దానికి సంబంధించి ఆమె హింట్లు ఇస్తుంది. అంటే లైన్ మనం పెట్టుకోవాలి కదా, ఇట్లా ఈ వేలో అడగాలి, లైన్లు అన్ని మ్యాచ్ చేసుకోవాలి కదా, క్వశ్చన్ టు క్వశ్చన్. నువ్వు అడిగాక అంత కష్టం లేకుండా ఆమెనే అడిగేస్తుంది, ఆమెనే హింట్ ఇచ్చేస్తుంది నాకు బేసిక్ గా యాంకర్ అవ్వడం వల్ల. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దూరదర్శన్ కి కదా ఇప్పుడు ప్రెజెంట్ చేస్తుంది. ఇప్పుడు దూరదర్శన్ లో ఆటపాట అనే ప్రోగ్రామ్ కి చేస్తున్నా. నేను పల్లె పదాలు అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేసిన SSC ఛానల్లో ఉన్నప్పుడు. ఆ ప్రోగ్రామ్ కి బాలరాజ్ అన్న, ఆ పర్టికులర్ పల్లె పదాలు అనే ప్రోగ్రామ్ కి బాలరాజ్ అన్న ఉండేవాడు అనమాట. సో బాలరాజ్ అన్నకి ఒక రోజు నేను గెస్ట్కి వెళ్ళిన. గెస్ట్కి వెళ్ళినప్పుడు, అరే నాగలక్ష్మి నువ్వు భలే మాట్లాడుతున్నావు, నువ్వు యాంకరింగ్ చేస్తావా, ఫీమేల్ యాంకర్ ఉంటే బాగుంటుంది మన ప్రోగ్రామ్కి అని అంటే, అన్న చేస్తా అన్న అని. అప్పుడు జానపద పాటలు కూడా కంప్లీట్ డౌన్ అయిపోయింది అనమాట. ఇన్కమ్ లేదు, నాకు డబ్బులు కావాలి. డబ్బు సంపాదించిన మనిషి, డబ్బుకు బానిసైన వాళ్ళు ఖాళీగా ఉండలేరు. అవును, ఉత్తగా ఉండలేరు. వానికి పైసా కనబడకపోతే పిచ్చి లేస్తా ఉంటది, మనసులో పట్టది, అయ్యో పైసలు 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 అనే చదువుతా ఉంటారు అన్నట్టు. సో అట్లా నేను వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అది స్టార్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఒక 5 నెలలు అది చేసిన తర్వాత ఇంకా కొన్ని అది చేసిన తర్వాత ఇక మళ్ళీ సాంగ్స్లోకి వచ్చేసిన. ఒక 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేసిన. రీఎంట్రీ అన్నారు అప్పుడు, నాగలక్ష్మి రీఎంట్రీ వచ్చింది అని అన్నారు. దాని తర్వాత దచ్చన వారింట్లో పాట నాకు హిట్ పడ్డది. దాని తర్వాత ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నా. ఇప్పుడు దూరదర్శన్లో అంతకుముందు మళ్ళీ మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్కి చేసిన, బట్ అవి కొన్ని అనివార్య కారణాల వల్ల టెలికాస్ట్ అవ్వలేదు. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేకుండే, హైదరాబాద్లో ఉండడానికి భయమైంది, హాస్టల్లో ఉండడానికి భయమైంది, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అయ్యో. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇంకా దీని తర్వాత నేను ఇంటర్వ్యూ స్టాప్ చేసి, ఎందుకంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి, అవన్నీ కెమెరాలో మాట్లాడలేం కాబట్టి మెయిన్ వాటితోనే అడుగుతాను. సో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, అది ఏమన్నా నువ్వు ఫేస్ చేసావా? ఎంతవరకు వాస్తవం అది? నాకు తెలియదండి. నాకు తెలియదు మహాప్రభు, నన్ను వదిలేయండి, నాకు తెలియదు నిజంగా. అంటే ఇది ఫన్నీగా. మధు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, కమిట్మెంట్ అంటే ఏంది నీ దృష్టిలో ఏంటి? దృష్టిలో రకరకాలుగా చెప్తున్నారు, మరి విన్న వాళ్ళ ప్రకారంగానే. ఇప్పుడు సినిమాకి నేను ఒక సినిమాకి కమిట్ అయినా అండి అని అంటారు ఆర్టిస్టులు. ఆ కమిట్ కాదు, అదే సంతకం చేసిన అని ఉద్దేశం. దాని ఉద్దేశం నేను సినిమాకి సైన్ చేసిన, సో నేను వేరే దేంట్లో కనిపించలేను అని. దీన్ని మన దాంట్లోకి వచ్చేసరికి పెంట వేసుకుస్తున్నారు. దాన్ని ఒక బూత్లాగా, కమిట్మెంట్ అంటే బూతేనా? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతుంటే కూడా నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా చూడు. అంటే కమిట్మెంట్ అంటే బూతేనా? నేను ఒక పాటకు కమిట్ అయినా సార్, ఆ పాట అయ్యే వరకు నేను ఇంకో పాటలో చెయ్యలేను, ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోరు అన్న ఉద్దేశం. సో కమిట్మెంట్ అంటే బూతు
బూతు బూతు బూతు బూతు అట్లా చేసి ఆ వర్డ్ అంటేనే ఇంకా బూత్. అది ఇద్దరికి ఇష్టం ఉంటేనే జరిగే పనిని కమిట్మెంట్ అని ఒక ముద్ర వేసి పాడేసారు. నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేనిది అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగదు కదా. ఇది చేస్తేనే ఇది అవకాశం ఇస్తాను తప్పుతి అంత డొల్ల ముచ్చట, అంత ఓవర్ యాక్షన్ ఏం లేదు. ఇవి జానపదాలు అమ్మ, ఇవేం సినిమాలు కాదు. ఒక 100 కోట్లు పెట్టి తీసే సినిమా కంటే నువ్వు ఏదైనా చేసినా నువ్వు అందులో ఒక హీరోయిన్ లాగా కనబడతావు, నీకు ఒక 70 mm స్క్రీన్ పైన నిన్ను చూపిస్తారు అన్న ఆలోచనతో చేస్తారు. జానపద పాట నువ్వైనా ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు కదా. కొంతమంది పిచ్చి సమాధానాలు చెప్తుంటే చెంప పగలగొట్ట బుద్ధి అవుతుంది నాకు. కొంతమంది ఆర్టిస్టులే ఇంటర్వ్యూలలో కమిట్మెంట్లు అడుగుతారు, మన్ను అడుగుతారు. నీకు సిగ్గులేదా? నీకు ఇష్టం లేకుండా కమిట్మెంట్ ఎవడు అడుగుతాడు నిన్ను? ఇది నన్ను కాదు సార్, నన్ను కాదు సార్, నన్ను కాదు అంటే వాళ్ళని అంటున్నా నేను. నీకు ఇష్టం లేకుండా ఎందుకమ్మా? ఇద్దరికి ఇష్టం ఉంటేనే కదా. మరి ఎందుకు అట్లా పిచ్చి పదాలు మాట్లాడడం? కమిట్మెంట్లు అడుగుతారు, మన్ను అడుగుతారు అని వాడు అడుగుతాడు. నీకు ఇష్టం లేదు అని అంటే వాడు సైలెంట్ గానే ఊరుకుంటాడు కదా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు నన్ను కూడా నెగిటివ్ చేయొచ్చు. ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతుంది అంటే ఈ పిల్ల ఏదైనా వేసి చేసిందా అని. కానీ అట్లా కాదు. కానీ ఆడపిల్లలం కదా మనము. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది మన పరువు మనం తీసుకోవడం తప్ప అందులో ఏం లేదు. అంతే. సో అది థ్యాంక్ యూ సో మచ్. మంచి గట్టి ఆన్సర్ ఇచ్చిన లాస్ట్ దానికి. మరి అంటే మనము ఎట్లా అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు, నువ్వు చెప్పు ఫోక్ ఇండస్ట్రీలా కొన్ని కోట్లకి వారసురాలైన అమ్మాయి ఎవరన్నా డాన్సర్ ఉన్నారా, సింగర్ ఉన్నారా, లేకపోతే ఒక కెమెరామెన్ ఉన్నాడా? కొన్ని లక్షలకు వారసుడైన వాళ్ళు అందరూ కూలి పని చేసుకునేటోళ్ళ పిల్లలే ఉన్నారు. అందరూ జీతగాళ్ళ పిల్లలే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ పిల్లలు లేరు మన దాంట్లో. ఉండొచ్చు ఏదో 1% 2% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం. డబ్బులు సంపాదించడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే అందరూ కూలి పని చేసుకునేటోళ్ళు. నెలకు గింత ఒక 10,000 20,000 వస్తే ఇల్లు వెళ్తుంది అన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు మన దాంట్లో. మరి అట్లాంటి అమ్మాయిలు కెమెరాల ముంగట్టుకు వచ్చి మమ్మల్ని కమిట్మెంట్లు అడుగుతారు, మమ్మల్ని ఇది అడుగుతారు, మమ్మల్ని అది అడుగుతారు అంటే నీ పేరెంట్స్ చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఇంకొకటి, రేపు తెల్లారి నాకు ఇంట్రెస్ట్ ఉంది పాడడం, పాటలకి యాక్టింగ్ చేయడం బాగా ఇష్టం నాకు. నా పేరెంట్స్ నన్ను పంపుతారని ఇంటర్వ్యూ చూసి పంపరు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అన్న పేరెంట్ పంపుతాడు కావచ్చు, కానీ వానికి కూడా తిరుగుతుంది కదా, అయ్యో ఈ ఫీల్డ్ ఇట్లుంది అని. ఎవడో ఒకడు చేసిన తప్పుకి ఎందుకమ్మా అందరినీ బదనాం చేయడం? అవును, నాకు చెడ్డ కోపం వస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తా ఉంటే. వాళ్ళు చక్కని పూసలని ఎందుకు అట్లా చేయడం? అట్లా చేయొద్దు కదా. ఓకే, సో నేను ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఇదే సీట్ లో కూర్చొని కొంతమంది అక్క కమిట్మెంట్స్ అడిగారు అందుకోసమనే డ్రాప్ అయ్యాము, అందుకే ఇది అడిగారు అందుకే డ్రాప్ అయ్యాము, అందుకే నేను చేయాలనుకోవట్లేదు అని ఇండస్ట్రీ మొత్తం మీద ముద్రేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒక ఎదవ ఉంటాడు, అది స్కూల్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, జాబ్ చేసే దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కమిట్మెంట్ అనేది ఒక బూత్ కాదు. దాన్ని ఆ వర్డ్ ని ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగిన, క్రోమ్ అంటే నీ దృష్టిలో ఏంటమ్మా అని. క్రోమ్ అంటేనే బూత్ అని ఒక అమ్మాయి చెప్పింది. నార్మల్ గా క్రోమ్ అంటేనే బూత్ అని చెప్పింది, కానీ వర్డ్ కి మీనింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఆ వర్డ్ కి ఆ మీనింగ్ తెలిస్తేనే దాన్ని పర్టికులర్ గా నువ్వు దానికి యూజ్ చేయాలి. అలానే కమిట్మెంట్ అనేది రకరకాలుగా మనం వాడతాము, కానీ ఫస్ట్ టైం కమిట్మెంట్ అనగానే ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే కమిట్మెంట్ అంటే ఏంటి నీ దృష్టిలో అంటే డైరెక్ట్ దానికే లింక్ చేస్తున్నారు. ఈరోజు నేను ఆ క్వశ్చన్ అడగడానికి కూడా అదే కారణం. నీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటా లాస్ట్, ఇంకా దీని తర్వాత నేనేం మాట్లాడను. ఓకే, నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నావు, అక్క కమిట్మెంట్లు అడుగుతుర్రని డ్రాప్ అయినామని. నేను చెప్పాలా మధు, అందరు డ్రాప్ అయ్యే విషయం ఏంది? డ్రాప్ ఎవ్వడు కాడు. ఇప్పుడు నీకు మధు, నీకు ఒక 10,000 ఇస్తా, నువ్వు షూటింగ్, నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు మధు, నీకు ఒక 20,000 నేను ఫోన్ చేస్తాను నీకు, అమ్మ నీ పేమెంట్ ఎంత అమ్మ ఒక రోజు కంటే, సరే నా పేమెంట్ 20,000 సార్ అంటే, అమ్మ 15,000 తీసుకోనంట. నువ్వు 15,000 ఒప్పుకున్నావు అనుకో, నీకు ఆ పాట షూటింగ్ వస్తుంది. నువ్వు 30,000 చెప్తావు, వాడు 10,000 ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ దగ్గరికి వెళ్ళి. అందరూ డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పేమెంట్లు డిమాండ్ చేసి అడగడము, పాటలు రాకపోవడము, ప్రొడ్యూసర్లకు వ్యూవర్షిప్ తగ్గిపోవడము,
ప్రొడ్యూసర్లకు యూట్యూబ్ నుండి ఏమైనా లాభం వస్తే ఆయన ఒక 50,000 పెట్టుకుంటే ఆయనకు ఒక 70,000 వస్తే 20,000 లాభం వచ్చిందిరా బాబు, నెక్స్ట్ సాంగ్కు 70,000 పెడితే ఇంకో 1,00,000 రూపాయలు వస్తాయి అన్న ఉద్దేశం కొద్దీ ఆయన పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. అవును, ఎవరైనా. ఇది మెయిన్ థింగ్. ఇంకా 100 మందికి కాదు 1,00,000 మందికి ఈ ఇంటర్వ్యూ చేసేటోళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆర్టిస్టులు డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డిమాండ్లు చేయడం, పేమెంట్లు. ఎగ్జాక్ట్లీ. యూట్యూబ్ రెవెన్యూ పడిపోవడం, దాని తర్వాత ప్రొడ్యూసర్కి లాభం లేకపోవడం, అంతే తప్ప నన్ను వాడది అడిగిండు, నన్ను వీడిది అడిగిండు, అన్ని డ్రామాలు, పిచ్చి డ్రామాలు ఇవన్నీ. చెంప వలగొట్టి ఎవరన్నా ఇంకొకసారి ఈ ఆన్సర్ చెప్తే. నేనే చెప్తున్నా కదా, గర్వంగా చెప్తున్నా, నాకు యూట్యూబ్లో పాటలు పడిపోయిన టైంలోనే నేను SSCలో జాబ్ చేసిన. ఓకే, నాకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, నెలకు నేను జీతం ఉండాల్సిన అవసరం. నా పేరెంట్స్ నన్ను ఎవరి దగ్గర జీతం ఉండడానికి పెంచలేరమ్మా, ఏ తల్లిదండ్రులు అట్లా పెంచరు. అవును, కానీ నాకు డబ్బు కావాలి, నేను ఇండిపెండెంట్గా బతకాలనుకున్నా కాబట్టి నాకు డబ్బు కావాలి కాబట్టి నేను పెరిగిన, నేను జాబ్ చేసుకున్నా. నేను పొద్దున డ్యూటీకి పోతా, నేను ఎవరన్నా వస్తే ఇంటర్వ్యూ చేసుకుంటా, నా పని నేను సంతకం పెట్టుకుంటా, నేను హాస్టల్కి వెళ్ళిపోతా, తింటా పంట, మళ్ళీ పొద్దుగా లేస్తా, నేను తయారైతా, మళ్ళీ వస్తా, మళ్ళీ తింటా, నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా. నిన్నెందుకే, నువ్వు మంచిగా ఉంటే నిన్నెందుకు ఎవడు దాన్ని ఏమంటారు మెస్లిస్తాడు? నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, నిన్నెవడు మెస్లియాడు కదా. అది యూట్యూబ్ రెవెన్యూ పడిపోవడం వల్ల పాటలు తీయలేరు ఎవ్వరు చాలా మంది. మళ్ళీ ఇంకొకటి, ఈ ఆర్టిస్టులు ఎట్లా అంటే ఓవర్నైజ్ స్టార్ అవుతారు చూడు. ఇప్పుడు ఒక పాట ఒకటేసారికి ఒకటే రోజులో ఒక 2 మిలియన్లు 3 మిలియన్లు పోయి ఒక 100 మిలియన్లు పోయిన పాట ఉంటుంది చూడు. డిమాండ్లు వాళ్ళకు కొమ్ములు, ఇక్కడ కొమ్ములు మొలుస్తాయి. కొమ్ములు మొలిచి నాకు 15,000 కావాలి, నాకు 20,000 కావాలి, నాకు 30,000 కావాలని మాట్లాడతారు. అట్లా మాట్లాడేసరికి ప్రొడ్యూసర్కి తిక్క దొబ్బుతుంది. తిక్క దొబ్బేసరికి ఏమవుతుంది, ఏంది ఈమెనే ఉందా అని చెప్పేసి ఏమవుతుంది అని అంటే, ఆయన ఏదో కోపంలో మాట్లాడిన మాట ఇంకొక పర్సన్ వచ్చేసి ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడతాడు. అట్లా ఆ పిల్ల బ్యాడ్ అయిపోతుంది. అది నేను ఫ్యూచర్లో వచ్చే అమ్మాయిలకు అబ్బాయిలకు ఎవరికైనా చెప్పాలనుకుంది ఏంది అని అంటే, అమ్మ తల్లి బంగారు తల్లులు ఎవరైనా కానీ మీరు కొంచెం ప్రొడ్యూసర్ల పరిస్థితులు చూసి పేమెంట్లు తీసుకోండి. సో అది మన ఇంటర్వ్యూ అయితే. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో మన ఏదైతే రిలేషన్ ఉందో ఇది లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇంకా మనం క్లోజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మందికి కూడా ఈ ఇంటర్వ్యూలో ఎలాగో మాట వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. ఆర్టిస్టులు అయినా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా చాలా మంది ఇంటర్వ్యూస్కి ఇన్వైట్ చేసినా లేదంటే ఇంకేదైనా దానికి ఇన్వైట్ చేసినా కూడా పేమెంట్లు అడుగుతున్నారు అనమాట. సో ఇంటర్వ్యూ మీడియాలో మనం ఒకసారి కనిపించడం, ఒక స్టూడియోలో మనం కనిపించడం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా పెద్ద అవకాశం. మనం ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా కానీ మీడియా సపోర్ట్ అనేది చాలా అవసరము. మనం మీడియాలో కనిపించడం అనేది కూడా అంత గొప్ప విషయం. సో దానికి కూడా మీరు రిటర్న్ ఇప్పుడు మేము మీ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల ఒక 100K వ్యూస్ వచ్చిందనుకో, మీరు ఆల్రెడీ ఆర్టిస్ట్లు అయి ఉండొచ్చు, యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు యూట్యూబ్ నుండి ఒక 100K వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది ఆ ఛానల్కి అని. సో ఆ ఛానల్కి కెమెరామ్యాన్స్ కావాలి, ఎడిటర్స్ కావాలి, ఒక 10 మంది సపోర్ట్ లేనిది ఒక ఇంటర్వ్యూ అనేది జరగదు. సో ఆ 10 మంది జీతాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మీ వర్క్ నచ్చి లేదంటే మీరు ఏదైనా తప్పుదోవలో వెళ్తున్నారు అనే వాటిని సెట్ చేయడానికి అని చెప్పేసి మేము ఇంటర్వ్యూస్ చేస్తాం తప్ప ఇంకేదో కాదు. సో ఒకసారి మీడియాని పేమెంట్లు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంటర్వ్యూ అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. మీకు కావాలంటే ఎవరైనా ఈ పాయింట్ చూసిన తర్వాత నిజమా అక్క ఇది వాస్తవమా అని ఏదైనా పిచ్చి మాటలు మీకు వచ్చినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను స్క్రీన్ షాట్స్ పెడతా. ఏంటి అంటే మాకు టాలెంట్ ఉంది, మేము కంటెంట్ చేయగలుగుతాము, మాకు ఆపర్చునిటీ రావట్లేదు అనేవాళ్ళు, మమ్మల్ని కూడా ఇంటర్వ్యూస్ తీసుకోండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటి కూడా మీ వరకు ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది అంటే అది మీ అదృష్టం. సో మీడియాని డబ్బులు అడగడం మానేయండి. అండ్ కొంతమంది మీడియా ఛానల్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పేమెంట్లు అనేవి ఎంకరేజ్ చేయకండి. కావాలంటే వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కానీ ఏదన్నా కానీ ప్రొవైడ్ చేయండి, కానీ పేమెంట్స్ అని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త ఛానల్స్ కానీ లేదంటే కొత్తగా ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళకి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వాళ్ళు దీన్ని తప్పుగా చూస్తున్నారు. ఇంటర్వ్యూకి వస్తారా అనే క్వశ్చన్ అడగగానే పేమెంట్ ఎంత అండి, ఒక 20,000 ఒక 30,000 అడుగుతున్నారనమాట. సో పేమెంట్ ఇంటర్వ్యూ అనేది ఏమంటారు, ఒక పర్ డే యాక్టింగో లేకపోతే ఇంకేదో కాదు. మీరు ఎలా అయితే ఉంటారో, మీ జీవితం ఎలా నడుస్తుంది, మీరు ఎవరు ఏంటి అనేది రియాలిటీ చూపించేదే ఇంటర్వ్యూ.
సో దానికి ఉన్న పేరు పోగొట్టకండి. సో అదొక్కటే నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను. ఈ మాట ఎవరికైనా తప్పుగా అనిపించినా కూడా నేనైతే ఏమనుకోను, ఎందుకంటే ఇది నిజం, నేను నిజమే మాట్లాడతాను. సో అది ఈ ఇంటర్వ్యూ అయితే. నాకు ఈరోజు ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. మీకు అనిపించిన ఏదైనా పాయింట్స్ ఉంటే కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎవరితో అయినా ఇంటర్వ్యూ కావాలి అనుకుంటే అది కూడా పలానా వాళ్ళని తీసుకురండి అక్క ఇంటర్వ్యూ చేయండి అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. సో ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్. ఒకసారి మీరు కూడా చెప్పండి. గైస్, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరన్నా నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తిట్టేసుకోండి. ఎందుకు అని అంటే మీ మనసులో పెట్టుకుంటే మాత్రం ఎప్పుడైనా కలిస్తే అది కనబడకుండా నవ్వండి చాలు, సంతోషం. తర్వాత హిట్ టీవీ స్పెషల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక్కసారి మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మన మధు గారితో నేను మీ ముందుకు రాబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.